ఏమండి, మీ కోరిక ప్రకారం చిన్నోడు ఇన్స్పెక్టర్ అయ్యాడు. మన అమ్మాయి భారతి పెళ్ళిడికి ఎదిగిందండి. అమ్మాయి పేరు భారతినే పెట్టావా? పార్వతి, ఈ శుభ సమయం కోసమే ఇన్ని సంవత్సరాలు జీవించున్నాను. అమ్మా, భారత, అమ్మా, వీరు నీ కన్న తండ్రి అమ్మా, మీ నాన్నగారు. అవునమ్మా, మీ అమ్మ పూజాఫలం వల్ల ఇంకా బ్రతికున్న మీ నాన్ననేనమ్మా. ఏమండి, ఈ సమయంలో పెద్దోడు కూడా ఉండుంటే. అన్నయ్య, ఆ మల్లికి తప్ప ఇంకెవ్వరికి అన్నని కాను కాలేను. నీకు అవసరం బాబు. భారత నా బిడ్డ ఇన్ని సంవత్సరాలు పోగొట్టుకున్న నా కూతున్నాయన. నేను పోగొట్టుకున్న నా చెల్లెల కోసం తను రావడం అవసరం. అనుకున్న మాట నిలబెట్టుకున్నావు భాగవతం. శబాష్ శబాష్, శంషేర్ అనిపించుకున్నావు. ఒకటల తర్వాత ముందు నా మల్లిని చంపింది ఎవడో చెప్పు. చెప్పడం కాదు భాగవతం, నీకి మేం కళ్ళారా చూపిస్తాం. అటు చూడు. వీడా చెల్లి చెల్లి అంటూ నీ గుండెల్లో భగవాలు గుచ్చుతాను. వదలండి, వదలండి, వదలండి. నీ ప్రాణాలు తీస్తాను. భగవతం, నీ భగవతం పీకి వదలండి. ఇలా చూడు, ముందు వాడి చేత ఆస్తి రాయించుకొని ఆ తర్వాత నువ్వే వాడిని చంపుతూ. అలాగే రాయించుకోండి. ఆ తర్వాత వీడిని ముక్కల ముక్కలకి. అసాభివందనాలు బాబు గారు. ఆడవాళ్ళంటే మీకు ఆరో ప్రాణం కదా. అదుగో రప్పించాను నీ ప్రేయసిని. భారతి, నా చేత సంతకం చేయించుకోవడం చేత కాక ఒక అమ్మాయికి అడ్డం పెట్టుకుంటారా? ఏ పని చెయ్యాలన్న ఆడదే ఆఖరాయుధం. కుమార్ సంతకం. కుమార్ ఏం కాదు. తమ్ముడు, మనకు చెల్లెలు పుట్టింది. గుమ్మడి పండులో ఉంది కదూ? అవునన్నయ్య. ఈ మచ్చ ఏమిటి? ఏం బాగలేదు. చెప్పు. అది పుట్టుమచ్చ, ఇచ్చకూడదు. వేషాలేస్తుందా? నిజంగానే స్పృహ తప్పిందండి. అయినా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లని అడ్డు పెట్టుకుని పని సాధించాలనుకోవటం మన మగ జాతికి అవమానం. మీకు కావాల్సింది వాడి చేసి సంతకం పెట్టించడం, అంతే కదా? నేను పెట్టిస్తానే చూడండి. ఎరా మళ్ళీని చంపిన కిరాత కూడా మళ్ళీ నేను చంపలేదు. నా మాట వీళ్ళే మళ్ళీ చంపి
ఎవరు ఏ నాటకం ఆడుతున్నారో ఎందుకు ఆడుతున్నారో నాకు అన్నీ తెలుసు. వాళ్ళకి ఆస్తితో పాటు నువ్వు ఆత్మసుకున్నట్టుగా నాకు రాసివ్వాలి. అయితే భారత్ని క్షేమంగా వదులుతామని గ్యారంటీ కావాలి నాకు. అంటే లీడర్ని తీసుకొచ్చి రాయించమంటావా? అవునండి, ఈ తెల్ల కాగితాల మీద సంతకాలు ఇవన్నీ దేనికి? ఏకంగా ప్లేడర్ని తీసుకొచ్చి మీకు ఎంత షేర్లు రావాలో రాయించేసుకోండి, ఏ గొడవ ఉండదు. అవును సాబ్, ఈడు అన్నది కరెక్టే. అదెలా కుదురుతుందయ్యా? అత్తరికి ఈడు అనేది న్యాయమే. లీడర్ రావాల్సిందే. మరి మన ప్లేడర్ వాడి పక్షాన ఉన్నాడే. నా పక్షాన ఉన్నారండి 100 మంది ప్లేడర్లు, పొగ రాకుండా తగలేయటానికి. నేను తీసుకొస్తా. ఆగు భాగవతం, ఈ విషయం బయటపడిందో మీ ప్రతాపం కళ్ళారా చూసే కదండి. మీరేం వర్రీ కాకండి, నేను తీసుకొస్తాగా. నిజం తిలక్, నా కళ్ళారా చూశాను. ఖాన్ చెప్పడం నా చెవులారా విన్నాను. ఏమిటి మీరు చెప్పేది? మీ అమ్మను బాబాను జగన్నాథం తీసుకెళ్లాడు. భారతిని భాగవతం పట్టుకెళ్ళుంటాడు. నా వాళ్ళను దాచి నా దగ్గరికి వచ్చావరా? ఎంత ధైర్యంరా నీకు? రావాల్సిన చోటుకే వచ్చాను సోదరా. సోదరులా చూడబట్టే ఇంత ఘోరం తలబెట్టావరా? నా చెల్లి ఎక్కడ? చెప్పరా, నా తల్లిని ఎక్కడ దాచా? నా వాళ్ళని ఏం చేశావు? మీకు దండం పెడతాను, కొట్టకండి. కొట్టడం ఖర్చండి, మీరు రక్తం కల చూస్తాను. అదే మన రక్త బంధం. ఏమిటి? చిన్నతనం నుంచి మనం కలిసిమెలిసి ఉంటే ఇలా ఎన్నిసార్లు కొట్టుకుని ఉండేవాళ్ళం. తోబుట్టును చేతులు ఆ దుర్మార్గులకు అప్పగించిన కసాయి వాడిని. నీ కసి తీరా కొట్టు తమ్ముడు, కొట్టు. ఏమిటి తమ్ముడా? అంటే చిన్నతనంలో అమ్మ ప్రసవించినప్పుడు బండి కోసం వెళ్ళి దారి తప్పిపోయిన నీ సొంత అన్నయ్యని, భగత్ సింగ్ని. తమ్ముడు, నువ్వు అమ్మని చూస్తూ ఉండు, నేను వెళ్ళి తను. అమ్మా అమ్మా. అన్నయ్య, తమ్ముడు, ఇప్పటిదాకా నాది ఒకే గుండి ఒకే దెబ్బ. ఇక నుంచి మనవి 2 గుండీలు 2 దెబ్బలు. రండి ప్లేడర్ సాబ్, రండి రండి. ఇదేమిటి అంతా ఇక్కడే ఉండాలి? జగన్నాథం గారు, బడే ఖాన్, కొంప తీసి మకాం ఎక్కడికన్నా మార్చారంటావు తమ్ముడు? మన సంబంధం బయట పెట్టుకో. వాళ్ళు ఇక్కడే ఉన్నాం బాబులు. ఈ రక్తబంధం తెలిసి స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నాం. ఏరా భాగవతం, నా దగ్గర నీ 3 ముక్కల భాగవతం. ముసలి ప్లేడర్ వేషంలో లక్షణంగా ఉన్నావు మిస్టర్ తిలక్. ఆగో, చూడన్నట్టు. చూశారా, మీ నాన్న పలుగుల మీద కొద్ది కొద్దిగా జారుతూ ఉంటే మీరు భక్తిగా పూజించే మీ కన్న తల్లి పాదాలు కొంచెం కొంచెంగా చెక్కుకుంటూ పోతాయి. మీ అమ్మా నాన్నలిద్దరూ మీ కళ్ళ ముందే కలిసి చచ్చిపోతారు. అమ్మా, ఆ బాబా మన్నానా? మీ నాన్నే. పార్వతి, నాన్న, అమ్మా భారతి, నాన్న, మామయ్య, బాబు రంజన్. ఎవరనుకుంటున్నావమ్మా? అమ్మా, ఎవరో కాదు, మన భగత్ సింగ్ అన్నయ్య. అమ్మా, అవునమ్మా, నేను. అమ్మా, బాబు, భగత్.
ఏమండి, జీవితంలో మళ్ళీ కలుస్తామని అనుకొని మనందరం కలిసాం. మనం చాలా అదృష్టవంతులమండి. నిజమే పార్వతి, ఇంతకీ మీ రక్తబంధం గట్టిది. ఈ శుభ సందర్భంలో కలవని మీ బంధాల్ని ఈ దండలతో కలిపేస్తాం. అది మాట తీసుకురంట ఇలాదే ఆ దండలాగే ఇదమ్మా రంజమ్మా వెళ్ళవే